గైస్ వెల్కమ్ బ్యాక్ టు జస్టిక్ గేమింగ్ బాయ్స్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్. మన బిట్టు బ్రో తోటి 1v1 అయితే ఇప్పుడైతే మన బిట్టు బ్రో అయితే మాట్లాడతాడు. అవును బ్రో. ఇప్పుడైతే నేను బిట్టు బ్రో అయితే 1v1 అయితే కష్టం అయితే ఆడుతున్నాం. ఇప్పుడు కష్టం అయితే నేను క్రియేట్ చేస్తున్నా. పాస్వర్డ్ అయితే ఏది పడితే అది నొక్కుతున్నా గైస్ నేనైతే, ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా వస్తారు ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇప్పుడు గేమ్లోకి పోయి 13 రౌండ్స్ పెడతా. అట్లనే థ్రోయబుల్ లిమిట్స్, హెడ్ షాట్స్ ఇవి అంతా నేను తప్పు పెట్టిన. ఎకానమీ అన్నీ పెట్టేసేయాలి. 7 రౌండ్స్ పెట్టినాం కాబట్టి 13 కాబట్టి 7 వస్తాయి అవైనా, ఎందుకంటే యూఎంపీ రాదు ఇప్పుడు. అందుకే యూఎంపీని టిక్ పెట్టి యూఎంపీ పెట్టుకోవాలి. ఇప్పుడైతే సేవ్ అయితే చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మన బిట్టు బ్రో అయితే పిలిచినాం, ఇన్వైట్ చేస్తున్నాం బిట్టు బ్రోకి అయితే. బిట్టు బ్రో అయితే కూడా వచ్చేసాడు. బిట్టు బ్రో కూడా వచ్చేసాడు. ఇప్పుడు స్టార్ట్ చేసినాం మ్యాచ్ అయితే మేమైతే సెట్ చేసేసినాం. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయింది గాయస్. ఇప్పుడైతే పద మనమైతే ఆడదాం. నేనైతే ఏ గన్ వాడుతున్నా అంటే డెజర్ట్ ఈగల్, వుడ్ పేకర్, M188X వాడతా. యూఎంపీ వాడదామని ఇప్పుడు యూఎంపీ వాడుతున్నా, ఎందుకంటే యూఎంపీ నాకు అంతా మంచిగా వస్తుంది. ఎందుకంటే M188 వాడితే స్ప్రే గన్లు వాడుతుండే ఆపోజిట్ మన బిట్టు బ్రో. అందుకే యూఎంపీ వాడితే కొంచెం బాగుంటుందని యూఎంపీ వాడుతున్నా. ఈ మ్యాచ్ నేనే గెలుస్తా అనుకుంటున్నా, ఎందుకంటే మన బిట్టు బ్రో బయటకే వస్తలేడు. వచ్చినా ఫేస్ టు ఫేస్ వస్తుండే. అందుకే డెజర్ట్ పట్టి అట్లా పోదాం చూసిన డెజర్ట్ పట్టి ఇప్పుడైతే అట్లా పోతున్నా గైస్. చూస్తున్నా ఎడ్ నుంచి వచ్చింది గైస్. కొట్టు పడ్డది గైస్, పడ్డది. అంత అంటే ఈజీగానే పడ్డది. మన బిట్టు బ్రో అయితే స్ట్రైట్ ఫేస్కి ఫేస్ వస్తుండు. నేనేం చేద్దాం అనుకున్నా, రైట్ ఫేర్ వద్దాము అనుకున్నా. రైట్ ఫేర్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ ఫేర్ అయింది. అందుకే నేను ఆగిపోయినా అన్నీ, లేకపోతే ముంగట్కి వెళ్ళిపోతుండే. రైట్ ఫేర్ అయితే ఈజీగా ఉంటుంది కదా అందరికి. అయినా ఈజీగా ఇప్పుడు నేనైతే యూఎంపీ తీసుకున్నా. ఇప్పుడు యూఎంపీ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు లాంగ్ రేంజ్, స్టార్టింగ్లో లాంగ్ రేంజ్ ఉంటుంది కాబట్టి నేను వుడ్ పేకర్ పట్టినా గైస్. వుడ్ పేకర్ పట్టి ఇప్పుడు దూరం నుంచి కొడతా. ఇప్పుడు గ్లూవాల్ వేస్తున్నాయి, ఎందుకంటే మళ్ళీ ఏ నుంచైనా కొట్టచ్చు మన బిట్టు బ్రో. నాకు అనిపించింది ఆ గోడ వెనకాల ఉన్నాడు కదా, సగం చూపిస్తా. మళ్ళీ ఫేస్ టు ఫేస్ కొడతాడు మనడు. కొట్టినా కొడతాడు మనని, కొడతాడు అనిపిస్తుంది నాకైతే. కొంచెం మీదకి పెట్టాలి. ఇప్పుడైతే రీలో గైస్ 183 పడ్డది గైస్, 183 పడ్డది దన్నాను. ఇప్పుడైతే నేను బూస్ట్ వాడుతుంది నాక్ బ్యాక్ దన్నాను. బ్రో నేను వచ్చేసిన నువ్వు ఎటు పోదు. ఆ యూఎంపీతో కొడుతున్నా. జోన్ వస్తున్నాడా మనోడు ఇరికిండు. అయ్యా నేను చూసిన అయిపోయి వచ్చింది. అవును వస్తాను తీసుడు, ఎందుకని నేను వచ్చేసిన బయటకు వచ్చేసి చచ్చిపోయాడు మన బిట్టు బ్రో అయితే. ఇప్పుడైతే చచ్చిపోయాడు. నాకైతే ఇప్పుడు 2 పాయింట్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే నేను థర్డ్ రౌండ్, ఇది మా థర్డ్ రౌండ్. మన బిట్టు బ్రో రియాక్షన్ ఎట్లుందో ఏమో గైస్. మన బిట్టు బ్రో అయితే చాలా బాధపడుతున్నట్టు, ఎందుకంటే 2 రౌండ్లు ఓడిపోయాడు కదా. చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ మ్యాచ్ అయితే. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మ్యాచ్. ఇప్పుడైతే స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడు వెళ్ళినా ఉల్టా ఇప్పుడు ఇటు ఎందుకు వస్తున్నా అని గాయస్. ఇప్పుడైతే నేను వుడ్ పేకర్ తోటి కొడుతున్నా. మనోడు ఆడున్నాడు గైస్. వాడు చింటూ బాబు, చింటూ ఆడేం చేస్తున్నావు? కిందకి రా. మన బిట్టు బ్రో అయితే ఆడోన్ లెక్క మీద కూర్చొని క్యాంపింగ్ చేస్తుండు. ఈ రౌండ్ కొడతాడు అనిపిస్తుంది అన్న, ఎందుకంటే మీద ఉన్నాడు కదా. మీద ఉంటే ఈజీగా హెడ్స్ పడతాయి నాకు అనిపిస్తుంది. అదే కొట్టేస్తాడు అనిపిస్తుంది నాకైతే. ఓ నోమో చూసిండు మన బ్రో అయితే. స్కోప్ పెడతాడు. కొట్టిండు గైస్, హెడ్ షాట్ కొట్టిండు నాకైతే.
వుడ్ పెకర్ తోడు కొట్టి నాకు హెడ్షాట్ మీ నిలబడి. అందుకే చెప్పిన గైస్, ఎప్పుడైనా మీరు డైరెక్ట్ ఓపెన్ కాకూరు మీద పోయినప్పుడు. కావాలంటే మీరు దన్నాన్ని వెళ్ళిపోండి, వాడు స్కోప్ పెట్టి కూడా కొట్టలేడు. అప్పుడు వాడు ఏం వాడతాడంటే ఈఎంపి అలాంటివి వాడతాడు. అందుకే మీరు దన్న పోకురి మీద ఉన్నప్పుడు మీ మీద. అలాంటప్పుడు మనం కూడా కవర్ తీసుకొని కొట్టాలి ఆయన కింద వచ్చే వరకు. లేకపోతే ఇక బుగ్గపాలు నా అలాగనే పోతుంది మ్యాచ్. చూడైతే నేను జంప్ చేసుకుంటూ పోతున్నా. నా మూమెంట్ ఎట్లుందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు కూడా అలా చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. ప్లీజ్ చేయండి గైస్, ఇది ఒక్క హెల్ప్ చేయండి గైస్ అంతే. యా 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 కనిపించి కుట్ కొంచెం గైస్, కొంచెం రీలోడ్ అయితే వేసుకున్నా. ఇప్పుడు వుడ్ పేకర్ పట్టినా. యా గైస్ పడ్డది గైస్, 341 పడ్డది. ఓకే ఇమోట్ వేసిన గైస్, ఇమోట్ బోల్తే మన బిట్టు బ్రో ఏం ఫీల్ అవుతుండో. కొట్టి ఈసారి నాకు కూడా వేస్తాడేమో ఇమోట్. కొట్టినా కొడతాడు గైస్ మనని బిట్టు బ్రో ఈ మ్యాచ్. ఎందుకంటే ఫుల్ పగ మీద ఉంటాడు మన బిట్టు బ్రో. ఎందుకంటే చెప్పినా కదా మళ్ళా ఈసారి కొట్టినా కొడతాడు. అందుకే ఈసారి మెల్లగా పోదాం. అలా ఇప్పుడు స్టార్ట్ అయింది, బిల్డింగ్ల మీద కలిసి పోతున్నా తొందరగా పోతుందని. గైస్ బిట్టు బ్రో స్కోప్ పెట్టి కొడుతుంది గైస్, వాడున్నాడు. అమ్మ మెల్లగా దిగిపోయినా నేను కిందకి, లేకపోతే స్కోప్ పెట్టి కొడుతున్నాను నన్ను. బిట్టు బ్రో నువ్వు నువ్వు కిందకి దిగు బ్రో, ఎందుకు ఇట్లా వేస్తావు? వినిపిస్తే బాగుండే నాకు, కానీ వినిపించదు నాకు. స్టార్టింగ్లో ఉంటే లాస్ట్కి నేను ఆయన మాటలు కష్టమే, ఎందుకంటే ఆయన వెళ్ళిపోతాడు అప్పటికి. ఆనే ఉన్నాడు గైస్, ఆనే ఉన్నాడు. పడదు. ఆహా జస్ట్ మిస్ గైస్. గైస్ ఇట్లా చుట్టూ తిరిపిద్దాం గ్లూవాల్ చుట్టూ. ఇప్పుడైతే నేను యూఎంపీ పట్టిన. అరే ఎప్పుడైనా మీరు దగ్గర ఉన్నప్పుడు అయితే దన్న వాడే గన్లు తీసుకోవాలంటే ఇలాంటి వుడ్ పెకర్ తీసుకున్నామంటే నాలాగా బుగ్గిపాలు అవుతారు మీరు కూడా. గైస్ ఎప్పుడైనా డ్రాగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే డ్రాగ్ అనేది ఈజీ గైస్, ఈజీ మీకు ఈజీ అవుతుంది డ్రాగ్. మీరు బాడీకి ముందే డ్రాగ్ చేయండి. నాలాగా కాదు, నాకు ఇంకేం రాదు, ఏదో బొట్టు కానీ ఇప్పుడే కొట్టినా మన బిట్టు బ్రోన్ అయితే. నేను ఇంకా బిగినర్ గైస్, ఇది నా బాట్ అకౌంట్. నాకు ఇంకొక అకౌంట్ ఉంది కానీ ఆ అకౌంట్ అయితే పోయింది. నా ఛానల్ కూడా పోయింది గైస్, మన ఇంకో ఛానల్ జాస్టిక్ గేమింగ్ బాయ్స్. అందుకే ఈ ఛానల్లో గేమింగ్ వీడియోస్ అయితే ప్రతిరోజు వస్తాయి. ఇక హాలిడేస్ మాకు కూడా, అందుకే ప్రతిరోజు వస్తాయి. కొడుతున్నా స్కోప్ ఇప్పుడైతే దుంకుతున్నా. కానీ ఇప్పుడైతే నాకు కొట్టేస్తా అనిపిస్తుంది, కానీ కొట్టాడు. ఎందుకంటే బిట్టుకులు అయితే ఇప్పటికీ రావాలి, ముంగటికి వస్తాడు. రాలేడంటే కొడతాడు అనిపిస్తుంది నాకైతే ఈ మ్యాచ్. నన్ను చూద్దాం ఆగండి. ఆడున్నాడు కదా కంటైనర్ల కాడ ఇరికినాం. కొడతాడు. ఆహా కొట్టేసి నేను జరిగితే ఎట్లా కొట్టిన గోడలకించి. సరే నాకు ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. మన బిట్టు బ్రోకి అయితే 5 రౌండ్స్ ఉన్నాయి ఇంకా కొట్టడానికి. పాపం మన బిట్టు బ్రో బాధలో ఉన్నట్టున్నాడు, చాలా బాధలో. కానీ ఏదో నేనైతే ఇప్పుడు వెరైటీగా AC80 వాడుతున్నా గైస్. యూఎంపీ AC80 డెజర్ట్ ఈగల్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే చూడండి మనము నాక్ బ్యాక్ వాడి కొంచెం ఫ్రంట్ వచ్చినాయి, ఎందుకంటే ఆయన కన్నా ముందే కొట్టేసామని. ఈ నుంచి దన్న కొట్టుకుంటూ పోవాలి, లేకపోతే ఛాన్స్ ఇస్తే మన బిట్టు బ్రో అయితే కొట్టేస్తాడు. అందుకే ఈ నుంచి ఛాన్స్ ఇవ్వద్దు మన బిట్టు బ్రోకి కూడా. ఆహా బిట్టు బ్రో ఏంది బిట్టు బ్రో ఇట్లా ఆడుతుండు, ఇంత నువ్వు అని లెక్క ఉన్నాడు వీడు. బిట్టు బ్రో మన బిట్టు బ్రో ఆడతాడు మంచిగానే. బిట్టు బ్రో వాళ్ళ సాయితలో గేమర్ మంచిగానే ఆడతాడు ఆయన కూడా. కానీ ఈ బిట్టు బ్రోకి అయితే ఆడనీకే వస్తలేదు, మొత్తం గ్లూ వాళ్ళ వర్షం. బ్రో ఏం చేస్తున్నావు నువ్వు, ఇంత గ్లూ వాళ్ళ
నాకే లాగ్ అవుతుంది ఇక్కడ గ్లూవాల్ వేస్తుంటే. బ్రో 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 కొట్టే. ఆహా జస్ట్ మిస్. నేనేం చేస్తున్నా ముంగడవే రష్. దీంతో పడుతుంది బ్రోకి, పక్కా పడుతుంది బ్రోకి అయితే. గన్నే పడతలేడు, మొత్తం గ్లూవాల్ వేస్తుండు. యా గైస్ పడ్డది, ఎట్టాకి వెళ్ళక హెడ్ మీద పడ్డది గైస్. 137 పడ్డది. ఇప్పుడైతే నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. మన సాయి బిట్టు బ్రోకి అయితే 5 రౌండ్స్ ఉన్నాయి. నా 5 ఆయన 4 2 ఆయనకి 5 గైస్ కాంబినేషన్ గైస్ చూడండి. ఆయనకి ఇంకా 5 రౌండ్స్ టు విన్, నాకు ఇంకా 2 రౌండ్స్ టు విన్. ఆయనకు 5 నాకు 2 గైస్. కమాన్ గైస్. ఇప్పుడు ఇంకొక 2 రౌండ్లు గెలిచేస్తా గైస్ నేనైతే. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనోడు కొడతాడో కొట్టాడో, ఎట్లా వస్తాడో. మనోడు ప్లానింగ్ అయితే లాస్ట్ ఇదే మ్యాచ్లో ఏదో రౌండ్ వెనకాల నుంచి వచ్చిండు గైస్, వెనకాల నుంచి వచ్చిండు. అందుకే ఇప్పుడు వెనకాలకి పోతున్నా. చూద్దాం వెనకాల నుంచి వస్తుందా, వస్తలేడు గైస్. అటు సైడ్ నుంచి వస్తుందేమో కాంపోజిషన్, ఏమో ఇటు నాకు అనిపించింది నాకు. కాదు గైస్. సరే ఒకసారి లోపల పోయి చూద్దాం. లోపల చూస్తున్నా, లోపల కూడా లేడు గైస్, లోపల కూడా లేడు. ప్యాక్ చేసుకున్నారే. తీ వచ్చిండు గైస్, వచ్చిండు. అమ్మో వచ్చిండు. ఇప్పుడు యూఎంపీ తీయాలి. యస్ యూఎంపీ తీసిన. ఇప్పుడు యూఎంపీ తీసిన తర్వాత నాక్ బ్యాక్ వాడి మన సాయినైతే బిట్టు బ్రోనైతే లేపేసేయాలి ఇప్పుడు. కమ్మాన్ వచ్చేసి బయటకు రాను. యాకే సరే రే జస్ట్ మీ సరే రే పడేదే. అరే నాకు ఉంది ఇక్కడ. కొడతాడేమో ఈ మ్యాచ్ నన్ను అనిపిస్తుంది నాకైతే. కొడతాడు. అయిపోయి నా పని అయిపోయింది గైస్. నా పని అయిపోయింది. కొట్టిండు గైస్. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి గైస్. ఇంకా ఆయనకి 4 రౌండ్స్ కావాలి. నాకు ఇంకా 2 రౌండ్స్ కావాలి. ఇంకా 2 రౌండ్స్ కొట్టేస్తా ఇప్పటి నుంచి. దన కొట్టేస్తా గైస్. ఆగాను కూడా నీకు ఇప్పటి నుంచి ఇక ఛాన్స్ ఇవ్వద్దు. మన బిట్టు బ్రోకి ఇచ్చినామంటే కొట్టేస్తాడు, ఎందుకంటే గెలిచేస్తాడు. లేకపోతే మెల్ల క్యాంపింగ్ చేసుకుంటే కొట్టవచ్చు. అట్లా కూడా నా ఫోన్ అయితే ఎప్పుడు వాడితే అట్లా గైస్. నా దగ్గర పీసీ ఉంది, కానీ పీసీలు అంత మంచిగా వస్తలేదు నా దగ్గర ఎందుకో. గైస్ పడ్డది గైస్. ఆహా 282 పడ్డది గైస్ మొన్న బిట్టు బ్రోకి. లాస్ట్ అండ్ ద ఫైనల్ రౌండ్. ఈ మ్యాచ్ ఈ పాయింట్ కొట్టడు మన బిట్టు బ్రో. కొడతాడు ఎందుకో అనిపిస్తుంది నాకైతే. కొట్టవచ్చు గైస్ ఈ రౌండ్ అనిపిస్తుంది నాకైతే. కొట్టవచ్చు అనుకుంటున్నా, కానీ నేనైతే తప్పించుకుంటా. నేనైతే గెలుస్తా. లాస్ట్ రౌండ్ కదా, కొడతాడు అనిపిస్తుంది నాకైతే. నాకెందుకో తేడా కొడుతుంది. నీకు అన్నీ చెప్పేస్తున్నా నేను. చూడండి, నేను అన్న రౌండ్లు అన్నీ కొట్టేసిండు, నన్ను అనుకున్న అన్నీ కొట్టేసిండు. ఇది కొడతాడో నాకు కూడా తెలియదు. ఏమో ఐ థింక్ కొట్టాడు. వచ్చిండు. అరే గ్లూవాలే. ఓకే, మన బిట్టు బ్రో దగ్గర అయితే గన్స్ లేవంట. గన్స్ తీసుకోలేడంట మన బిట్టు బ్రో. చెప్పిండు నాకు, గన్స్ తీసుకోలేడంట. గన్స్ ఇస్తాను ఇకరా ఇస్తా అన్న. M1AA నుంచి ఇట్లా ఇస్తా. AC8 ఇద్దాం మన బిట్టు బ్రోకి. AC8 ఇచ్చిన. ఇప్పుడు నేను ఎస్కేప్ అయిపోతా. గ్లూవాలే యా గైస్. ఇప్పుడైతే గ్లూవాల్ వేసిన. నేను డెజర్ట్ పట్టిన. గైస్ జస్ట్ మీ సజ్జా అంతే. యూఎంపీ తోడుకొట్టు గైస్. కొడతాడు ఆయనకి. A90 అజ్జా కొట్టేసిన గైస్. అన్నది ప్రతిసారి కొట్టేసిండు గైస్ నన్ను. ఏం దరిద్రం ఇది. సరే గైస్, ఈ మ్యాచ్ నేనే కొడతా. ఇంకోసారి ఛాన్స్ ఇస్తే అయిపోయి మన పని అవుతుంది గైస్. ఇప్పుడైతే నేను పోతున్నా. కానీ బిట్టు బ్రో కూడా మంచిగానే ఆడుతుంది. 4 రౌండ్స్ కొట్టిండు నన్ను. నాకు కూడా ఏం రాదు గైస్. నేను ఇంకా బిగినరే, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
నా అకౌంట్ ఉందో ఆ పాత అకౌంట్ పోయింది. ఆ అకౌంట్ ఉంటే బాగుండు. దానిలో అన్నీ ఉన్నాయి. దానికి వుడ్ పేకర్ స్కిన్ కూడా ఉంది. గైస్ నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కూడా ఫాలో చేయండి గైస్. Karthik_81 ప్లీజ్ ఫాలో చేయండి గైస్. నా ఇన్స్టాగ్రామ్ కూడా, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను చేంజ్ చేసి ఇస్తా. జస్ట్ ఈ గేమింగ్ బ్లాగ్స్ అని పెట్టేసుకుంటా. ఇప్పుడైతే కొడతా. మన బిట్టు బ్రో ఏడు నుంచి వస్తుండో చూడాలి. యా గైస్ పడ్డది అంతే. ఆహా, బిట్టు బ్రో చూడలేడు అనుకుంటా నన్ను, లేకపోతే ఎప్పుడో కొట్టేటోడు నన్ను. గైస్ ఇప్పుడైతే కొట్టేస్తాడు. యూఎంపీ పట్టిన గైస్ అయితే ఇప్పుడు యూఎంపీ పట్టిన మన బిట్టు బ్రోకి అయితే ఆల్మోస్ట్ పడ్డదంతా. యా గైస్, బిట్టు బ్రోకి అయితే ఆల్మోస్ట్ అంతా పడ్డది. 137 అయితే పడ్డది. ఇంకొక యూఎంపీ బుల్లెట్ హెడ్ మీద పడ్డదంటే అయిపోయి వస్తాడు. ఇప్పుడైతే కొంచెం ఉంది హెల్త్. లాస్ట్ రౌండ్ మన బిట్టు బ్రో ఎట్లున్నాడో రియాక్షన్ చూద్దాం. లాస్ట్కి అయితే మనం అమ్మో కొట్టు. ఆహా, కొట్టేసినాం గైస్ డెజర్ట్ తోటి. బూయా గ్యాస్, మనం అయితే ఎట్టకేలకైతే గెలిచేసినాం. ఇప్పుడు మన బిట్టు బ్రో రియాక్షన్ అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి, మా వాడు ఎట్లా స్కేట్ కొడతాడు. నేర్చిండు. ఎట్టకేలకైతే గెలిచినాం గైస్. మ్యాచ్ అయితే మేము 6 హెడ్ షాట్స్, మల్టీ 6 హెడ్ షాట్స్ గైస్ మేము కొట్టింది. అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఈ డిస్బ్యాండ్ చేసేద్దాం ఈ కష్టంని అయితే. ఇప్పుడైతే బిట్టు బ్రోని అయితే పిలుస్తున్నా. నేను పిలిస్తే వస్తలేడు. అయితే ఇప్పుడైతే నా పక్కకు ఉండే పిలుస్తున్నా. హలో బిట్టు బ్రో, ఎట్లా ఓడిపోయిన మ్యాచ్ ఎలా ఉంది? బ్రో అది అలా 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 అయిపోయింది బ్రో. అవునా, సరే ఇంకోసారి అయినా నాతో పెట్టుకుడా. అవును, నేను ఒకటి చెప్పిన, నేను కింగ్ అవుతారని చెప్పిన. నేను ఎవరైతే కింగ్ అవుతారని చెప్పిన, ఎవరైతే మ్యాచ్ గెలుస్తారో వాళ్ళు కింగ్ అని. బాయ్ గైస్, ఈ వీడియోని అయితే ఇంతే. టేక్ కేర్.